అరే ఈ దెబ్బలేంటి, రక్తం ఏంటి? ఏం లేదు, సామాను కొనుక్కొస్తుంటే దారిలో ధనరాజు అతని మనుషులు దొంగ దెబ్బ తీశారు. అవును, మీరు ఇంకా ఉన్నారేంటి? అదే షెడ్ లో కుర్రాడు ఇప్పటిదాకా నీ కోసం చూసి నిద్ర వస్తుందని ఇప్పుడే వెళ్ళాడు. ఎవరూ లేరు కదా అని నేనున్నాను. నేను ఉండడమే మంచిదైంది. అది సరే, ఆసుపత్రికి వెళ్ళకపోయావా? ఆసుపత్రికి వెళ్తే కేసులు, పోలీసులు, గొడవలు. బలివాడివనయ్యా, ఉండు వేడి నీళ్ళు తీసుకొచ్చి డ్రెస్సింగ్ చేస్తాను. అక్కడ గంగమ్మ, ఏమమ్మా గంగమ్మ, అర్జెంటుగా వేడి నీళ్ళు కావాలమ్మా. రాజుని ఎవరో రౌడీలు కొట్టేశారు. ఒళ్ళంతా ఒకటే రక్తం. రక్తమా? అమ్మో, వెన్నీ లేవు, ఏ లేవు. అయినా అర్ధరాత్రి పూట తలుపులు కొట్టడానికి మహిళ దొరికిందా? అదేంటమ్మా, ఒరుగునుంటున్నారు. మనిషికి దెబ్బలు తగిలాయంటే తగులుతాయి. కొట్టడానికి చంపడానికి పోతే తగలకుండా ఉంటాయా దెబ్బలు? ఏమైనా అయితే ఇక కూనీ కేసులు, రుజువులు, సాక్ష్యాలు, కోర్టులు మా వల్ల కాదు బాబు, మమ్మల్ని వదిలేయండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవమ్మా. ఇప్పుడు రాజుకి దెబ్బలు తగిలింది కొట్టడానికి చంపడానికి పోయినందువల్ల కాదు, మిమ్మల్ని మీ నాన్న బారి నుంచి కాపాడబోయాడే అందుకు పగబట్టి ధనరాజు కొట్టించాడు అతను. మీ వల్ల దెబ్బలు తగిలే గాని కూనీ చేయబోయి కాదు. మీకు మీ వేడి నీళ్ళకు దండం. సాయంకాలం త్వరగా వచ్చాయి. వస్తానక్క. సార్ సార్, మీరు ఇటువైపే వెళ్తున్నారా? నేను స్వాతి కాంప్లెక్స్కి అర్జెంటుగా వెళ్ళాలి. కాస్త డ్రాప్ చేస్తారా ప్లీజ్? హాయ్ బేబీ, టైం ఎంత? ఏమో, ఇంకా నా టైం కలిసి రాలేదన్నమాట. ఏమో. నీ ఏమవుతా నా కాలేజీలో మెమోలు ఇస్తున్నారు. ఏమో. అంటే నీ ఉద్దేశం నేను కాలేజీ నుండి సస్పెండ్ అయినా పర్వాలేదన్నమాట. ఏమో. అమ్మో, ఇంకా లాభం లేదు. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. అదిగో వచ్చేస్తుంది బస్సు. గుర్తేస్తా. ఏమో. ఏమో. పొద్దున మొదలష్టపు కారెక్కింది. అప్పుడే అనుకున్నాను ఏదో అవుతుందని. 6 గంటలకు రావాల్సిన పిల్ల 10 అయినా రాకపోతే అలా ముద్దులో నిలబడతారేమిటే? ఏమో తెలియదక్క. ఈ టైంలో ఆఫీసు ఫోన్ చేస్తే ఎవరూ తీయడం లేదు. మాకు భయంగానే ఉంది. దేవుడా, మీరు వెళ్ళి పడుకోండి. సరస్వతి ఇక్కడ. అలా చూస్తావేమిటి? నీకు తెలియదని బుకాయించుకో. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నిన్ను నమ్మి పొద్దున నీ కారెక్కింది. ఏం చేసావు దాన్ని? ఏదైనా అగాయిత్యం చేసావా? ప్లీజ్ చెప్పు. నువ్వు ఒక హంతకుడివని తెలుసు. ఘోరాలు చేయడం నీ కొత్త కాదని నాకు తెలుసు. కానీ నా చెల్లెళ్ళే నా సర్వస్వం అని నీకు తెలుసా? వాళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నానని నీకు తెలుసా? తెలియదు. వాళ్ళు నా చెల్లెళ్ళు కారు, నా బిడ్డ లాంటి వాళ్ళు. వాళ్ళకెవరి వల్ల ఎలాంటి అపకారం జరిగినా నేను సహించను. చూడు, నువ్వు పోలీసులకు భయపడకపోవచ్చు, దేవుడికి జడవకపోవచ్చు, కానీ తెల్లారేలోగా నా చెల్లెలు జాడ తెలపకపోతే నా
మిగతా చెల్లెలతో పాటు నీ షెడ్ ముందే ఆత్మహత్య చేసుకుంటాను. మా ఆత్మహత్యలకు నువ్వే కారణమని రాసి మరీ చేస్తాను. ఎందుకయ్యా రాజు అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకుంటావు? నిన్ను నమ్మని వాళ్ళతో నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదో క్యాజువల్గా లిఫ్ట్ అడిగింది, ఇచ్చాను. ఆ అమ్మాయి తిరిగి రాకపోవడం నా బాధ్యత అంటుంది. తెల్లారేసరికి సరస్వతి తన కళ్ళ ముందు కనిపించాలంటుంది. ఇంతకీ నువ్వు సరస్వతిని ఎక్కడ డ్రాప్ చేశాను? వాచ్మెన్ సార్, సేల్స్ గర్ల్ సరస్వతి ఇక్కడికి వచ్చిందా? పొద్దున వచ్చారు సార్. నేనే లిఫ్ట్ ఎక్కించి పై పంపించాను. తిరిగి రావడం చూసావా? చూడలేదు సార్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆవిడ వెళ్ళిపోయిందేమో. లేదు సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. పొద్దున్న నుంచి నైట్ డ్యూటీ కూడా నేనే చేస్తున్నానండి. ఆవిడ ఎక్కువగా ఏ ఫ్లాట్స్కి వెళ్తుంటుంది? అన్ని ఫ్లాట్స్కి వెళ్తారు సార్. ఎక్కువగా అవధాని గారి ఫ్లాట్స్కి వెళ్తారండి. ఏ ఫ్లోరు? 5th. ఐసి. రాజు, లిఫ్ట్ పనిచేయట్లేదు అనుకుంటా. ఎట్లకి వెళ్దాం కదా. నిర్మా వాషింగ్ పౌడర్ సేల్స్ గర్ల్ సరస్వతి ఈ రోజు మీటికి వచ్చిందా? మా ఇంటికా? కింద నెల వచ్చింది సార్. ఈ రోజు వచ్చిందా? ఈ రోజా? రాలేదే. రాలేదా? మీకు తెలుసా? తెలుసు సార్. ఒకవేళ మీరు ఇంట్లో లేనప్పుడు వచ్చిందేమో. మీ ఆడవాళ్ళని కనుక్కొని చెప్తారా? నేను లేనప్పుడు రావడానికి మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు సార్. ఇంట్లో ఎవరు లేరా? మరి ఆ బెడ్రూమ్లో ఎవరు? అది అది సార్ సార్ ఎవరు లేరు సార్. నా మాట నమ్మండి సార్. షిట్. పదరాజు. ఒక నిమిషం. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్ సార్, పొద్దున్న దగ్గరుండి సరస్వతిని లిఫ్ట్ ఎక్కించానన్నావు కదా? అవును సార్. మరి ఇప్పుడు లిఫ్ట్ పని చేయడం లేదే? అప్పుడు చేసింది సార్, ఆ తర్వాతే చేయడం లేదు. మరి ఎవరు లిఫ్ట్ కంపెనీకి ఫోన్ చేయలేదా? చేశాను సార్, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు సార్. ఈ బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? 12 సార్. 12వ ఫ్లోర్లో ఎవరున్నారు? అది గోడౌన్ సార్. ఇరిగిపోయిన బల్లలు కుర్చీలు ఉంటాయి సార్. అందుకని దాన్ని ఎవరు యూజ్ చేయరు సార్. రండి సార్, 12th ఫ్లోర్కి వెళ్దాం. సరస్వతి, ఏయ్ సరస్వతి, సరస్వతి. సార్,
సరస్వతి అక్క ఏడోకమ్మా లోపలికి తీసుకెళ్ళు సరస్వతి. రాజును మీరు అందాన్ని మాట్లాడినారట. అతను ఇప్పుడు కాపాడకపోతే మరో అరగంటలోనో గంటలోనో ఆక్సిజన్ లేక దిక్కులేని చావు చనిపోయి ఉంటుంది మీ సరస్వతి. చూడమ్మా, రాజు హంతకుడే, కానీ ఆకాశం అంత ఎత్తున్న మనసున్న మనిషి. ఆకాశం మీద ఉమ్మేయకండమ్మా, అది మీ ముఖానే పడుతుంది. అదేంటే అకస్మాత్తుగా షెడ్ ఖాళీ చేసేస్తున్నావు? అసలు ఏం జరిగింది? క్షమించండి, నన్ను ఒక మనిషిగా చూడలేని మనుషుల మధ్య బతకడం చాలా కష్టం. అదృష్టవశాత్తు ఆ గంగ చెల్లెలు ప్రాణాలతో దక్కింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనే చంపాననేది ఆవిడ. ఇప్పటికే అక్కా చెల్లెల కోసం వాళ్ళ నాన్న అతని మనుషులు చాలా నాటకాలు ఆడుతున్నారు. రేపెవరి వల్ల ఏ అపకారం జరిగినా నేనే చేశానంటుంది. నిందకు భయపడి నేను వెళ్ళడం లేదు. ఇలాంటి నిందలు వేసే వాళ్ళ పొరుగా సహించుకుని వెళ్తున్నాను. కూనీ కోరిన పేరొక్కటి చాలు ఈ జన్మకి. ఏమమ్మా గంగమ్మ తల్లి, నీ కడుపు నిండిందా? నీ కళ్ళు మంటలు చల్లారాయా? నీ దయ వల్ల రాజు షెడ్ ఖాళీ చేసి కొద్ది క్షణాల్లో ఈ వీధిని ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. హాయ్. నోరు తెరిస్తే చాలు కూనీకోరని ఎక్కడ పడితే అక్కడ అందరితోనూ అతని గురించి అసహ్యంగా కోస్తావే. మరి నువ్వెంత గొప్ప తండ్రికి పెట్టావో నీకు తెలీదా? అసలు రాజు ఏం చేశాడని ఇంత కక్ష కట్టావు? కూనీ చేసి జైలుకి వెళ్ళాడనా? అతను స్వతహాగా కూనీకోరే అయితే మడ్ర మీద మడ్ర చేస్తూ హాయిగా దాదాగిరి చెలాయించేవాడమ్మా. అసలు అతను ఏ పరిస్థితిలో జైలుకి వెళ్ళాడో తెలిస్తే గుండెలు బాదుకొని చేస్తావమ్మా. 8 ఏళ్ల క్రితం ఒక పెద్ద మెకానిక్ షెడ్ లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా పొట్టపోసుకుంటున్న అనాథ ఈ రాజు ఒకరోజు